గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సహచర మంత్రివర్యులు మరియు గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రముఖ కవి గుర్రం జాషువా గారు రైతు గురించి వ్రాసిన పద్యంతో వ్యవసాయ బడ్జెట్ ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనం పెట్టు, వాడికి భుక్తి లేదు. రైతుకి పై పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు మనస వాచ కర్మన శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. నడి సముద్రంలో గమ్యము లేని దిశగా కొట్టుకుపోతున్న నావకు సుక్కాను వలె అంధకారం అనే అగాధంలో పడిపోతున్న ఆంధ్ర రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే దక్షత, దార్శనికత కలిగిన నాయకుడు కావాలని, ఇటు సంక్షేమం అటు అభివృద్ధి సమదృష్టితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే నాయకుడు కావాలని, ప్రజలు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని అభ్యుదయ పరిపాలన రీతికి, రాజనీతజ్ఞతకి నిలువెత్తు నిదర్శనమైన మన ప్రీతమ నేత చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు. ఇంతటి ఘన విజయం అందించినటువంటి రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకునేందుకు మనందరం నిరంతరం కష్టపడాలని మన ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే చెబుతుంటారు. అధ్యక్ష, వ్యవసాయ శాఖ గ్రామీణ ప్రాంతాలు వెలుగు నీలుతూ రైతు కుటుంబాల్లో సంతోషం నింపాలంటే వ్యవసాయానికి నిర్దిష్ట ప్రణాళిక అవసరమని దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు సూచించారు. ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరము సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరింత పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని స్వర్ణాంధ్ర ఎట్ 2047 లక్ష్యంతో ఈ రంగానికి అగ్రతాంబూలం వేస్తున్నాం. దేశానికి అన్నపూర్ణ పేరుగాంచినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నుముక వంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో పంటల సాగుకి ప్రాణాధారమైనటువంటి భూసార పరీక్షలను చేయడంలో విమర్శించారు. పంటల దిగుబడికి కీలకమైనటువంటి సూక్ష్మ పోషకాలను, అలాగే చిన్నకారు రైతులకు అత్యంత అవసరమైనటువంటి వ్యక్తిగత పనిముట్లను రాయితీపై అందించలేదు. రబీ కాలంలో పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంటల బీమా సాయంతో అండగా నిలవాలన్నటువంటి బాధ్యతను గత ప్రభుత్వం గాలి కొదిలేసింది. అంతేకాకుండా గత సంవత్సరంలో కరువు పీడిత ప్రాంతాలకు పంటల బీమా అందించాలని విచక్షణ కూడా మర్చిపోయారు. మన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో రైతు అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా భావించి వ్యవసాయ శాఖకు సంబంధించి భూసార పరీక్షా పత్రాలు జారీ, పొలం పిలుస్తుంది, డిజిటల్ వ్యవసాయంలో భాగంగా ఫార్మర్స్ రిజిస్ట్రీ ఏర్పాటుకు చర్యలు, పంట సాగులో డ్రోన్ వినియోగంపై అవగాహన మరియు శిక్షణ, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశాం. ఆగస్టు సెప్టెంబర్ నెలలో రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి వరదల్లో పంట నష్టపోయినటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ సహాయాన్ని పెంచడమే కాకుండా నెల రోజుల్లోనే బాధిత రైతులందరికీ నేరుగా సొమ్ము అందించడానికి కంటి మీద కునుకు లేకుండా శ్రమించి అండగా నిలిచారు మన ముఖ్యమంత్రి గారు. రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని
మరింత అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం 2024 రైతు బృందాలకు డ్రోన్లు సరఫరా, రైతులకు వ్యక్తిగత పనిముట్లు, రాయితీపై విత్తన సరఫరా, బంజర భూముల్ని సాగులోకి తీసుకురావడం, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పంటల బీమా, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు చేయబోతున్నాం. 2024-25లో వ్యవసాయ శాఖలోని రైతు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం. భూసార పరీక్ష ఫలిత పత్రాలు. పంటల దిగుబడికి భూసారమే కీలకం. రైతు తన పొలంలో మట్టి సారం, పోషక లోపాలు తెలిస్తేనే ఏ కాలంలో ఏ పంట సాగు చేయాలో తెలుస్తుంది. ఇలా మట్టి నమూనాలను విశ్లేషించి ఆ మట్టిలో పోషక లోపాలను తెలియజేసి మంచి దిగుబడి సాధించడానికి తీసుకోవలసినటువంటి చర్యలను ఈ భూసార పరీక్ష ఫలిత పత్రాల ద్వారా సూచిస్తాయి. వీటికి ప్రాధాన్యతను గుర్తెరిగి తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం యుద్ధ ప్రాతిపదికన ఎస్హెచ్ఈలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేస్తున్నాను. 2024-25 4.5 లక్షల మట్టి నమూనాలు విశ్లేషణకు 18.35 కోట్ల లక్ష్యంగా ఇప్పటి వరకు 4.15 లక్షల నమూనాలు సేకరించాం. 1.21 లక్షల నమూనాలు విశ్లేషించి 79,000 మట్టి నమూనాలకు ఎస్హెచ్సి జారీ చేశాం. ఎన్నో ఏళ్లుగా ప్రయోగాల్లో రసాయనాలు మరియు శ్రమతో కూడిన వెబ్ కెమిస్ట్రీ కానీ పద్ధతిలో మట్టి నమూనాలు విశ్లేషిస్తున్నాం. పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలను తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, పిల్లల పౌష్టికాహారం కోసం చిక్కీ వైద్య సామగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు నిలుపుదల, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందినటువంటి బిల్లుల బకాయిలు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం, ఇంధన రంగం విధ్వంసం, కొత్తగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థను ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ల నిధుల మళ్లింపు. పై పేర్కొన్న కారణాల వలన దేశంలో తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం జరిగింది. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించి రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం నేటి తరం చేతుల్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణే మాకు చోదక శక్తి. ఈ సందర్భంగా వారి మాటలను ఉదహరించాలని అనుకుంటున్నాను. ప్రతి సంక్షోభాన్ని అంకిత భావంతో, సృజనాత్మకతతో, నిబద్ధత మరియు కృషితో అవకాశంగా మార్చుకోండి అని. మే 24 జూన్ నెలలో జరిగిన సార్వత్రిక మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మన రాష్ట్ర ప్రజలు మా సంకీర్ణ ప్రభుత్వానికి అపూర్వమైన తీర్పునిచ్చారు. 57% ఓట్లతో 175 సీట్లకు గాను 164 సీట్లు రావడం మాకు దక్కిన గౌరవం. అసాధారణమైన ఆధిక్యతతో 93% సీట్లని మేము గెలవగలిగాం. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన విప్లవ ప్రకటన ఇది. ఇదే సమయంలో మా ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిన అద్భుతమైన ఈ ఆధిక్యత గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరియు ప్రతిభపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, దూరదృష్టికి మరియు ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకిత భావానికి, మన రాష్ట్ర ప్రజలు ఆయన మీద ఉంచినటువంటి అపరిమితమైన విశ్వాసానికి ఈ విజయం ఒక తార్కాణం. మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నారు. తన అద్భుతమైన పనితీరు, నిజాయితీ మరియు సాంకేతికత పట్ల ఉన్న సమగ్ర అవగాహన, ఆధునీకరణ మరియు సాంకేతిక ఆధారిత భవిష్యత్తు కోసం వారు చూపిన దార్శనికత వారి పేరుతో పాటు మన రాష్ట్ర ప్రతిష్టను కూడా పెంపొందింపజేశాయి. మన గౌరవ సభలో ముఖ్యమంత్రి గారు
1995లోనే ఆర్థిక మంత్రిగా తన తొలి బడ్జెట్ ప్రసంగంలో ఇలా అన్నారు. వారి మొదటిసారి ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి మాటలను వారి మాటల్లోనే, అధ్యక్ష, అభివృద్ధి సాధించాలంటే సామర్థ్యంతో కూడిన అమలుపరిచే విధానాలుంటే తప్ప ప్రయోజనం గల ఫలితాలు సాధించలేం. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న సమాచార విప్లవం వలన కలిగిన లాభాలను మరియు అవకాశాలను వినియోగించుకోవడానికి వీలుగా మా పాలనా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించాలన్నది మా ఆశయం. పరిపాలనకు చెందిన అన్ని రంగాలలోనూ కంప్యూటర్ల వినియోగానికి ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నాం. ఇది మన కళ్ళ ముందు ఈరోజు కనపడుతుంది, అధ్యక్ష. ఆయన పరిపాలనా అనుభవంలోని మైలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.